నీతోటి సహోదరులు నీ కొంప ముంచుతారని బైబిల్ వాక్యం ఉందా లేదా? చెప్పాలి, ఉందా లేదా? మనం మనుషుల విషయంలో కూడా ఎలా ఉండాలి? ఎప్పుడు మనం నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు, మన పక్కనే తిరుగుతూ మనం వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. అందుకని క్రైస్తవుడు దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వాడు జ్ఞానం కలిగి ఉంటాడు, వివేకం కలిగి ఉంటాడు. ఆ జ్ఞానం ఎప్పుడు నీకు వస్తుందంటే దేవుని మందిరంలో కనబడినప్పుడు మాత్రమే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే నీ ప్రవర్తన సరి చేసుకుంటా నువ్వు నడుస్తున్నప్పుడు ఆ జ్ఞానము దేవుడు ఎవరితో ఉండాలో, ఎవరితో ఉండకూడదో, ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదో, ఎవరితో మాట కలపాలో, ఎవరితో మాట కలపకూడదో, ఎవరితో మనం ముందుకు అడుగేయాలో, ఎవరితో వేయకూడదో, ఈ జ్ఞానము దేవుడు తన సన్నిధిలో తన సేవకుల ద్వారా దేవుడు నీకు వాక్యం ద్వారా తెలియజేస్తాడు. అప్పుడే నువ్వు జాగ్రత్తగా బతుకుతావు. లేకపోతే మనుషులు కూర్చొని జాగ్రత్తను పడకపోతే పరిస్థితి వేరు ఉంటుంది. యోధ ఉన్నాడు, పక్కనే ఉన్నాడు, యేసుక్రీస్తునే ఉన్నాడు, యేసయ్యతోనే ఉన్నాడు, యేసయ్యతో తిరిగాడు, పరిచయం చేశాడు, సేవ చివరికి యేసయ్యని ఏం చేశాడు? అమ్మేసాడు.